హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ వర్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను. ముందుగా మనం పల్లీలని ఒక 2 స్పూన్స్ ఆఫ్ పల్లీని చక్కగా దోరగా వేయించుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి ముక్కలు, మనము జింజర్, గార్లిక్, కొరియాండర్, ఒక టమాటో, ఒక ఆనియన్, పల్లీలు 2 స్పూన్స్, వేయించిన పల్లీలు 2 స్పూన్స్. ముందుగా మిక్సీ జార్లో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే మనము 1.5 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనము బ్రింజాల్ని చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనము ఒక్కొక్క బ్రింజాల్లోకి చక్కగా ఫిల్ చేసి నూనెలో వేయించాలి. నేనైతే 250 గ్రామ్స్ ఆఫ్ బ్రింజాల్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ని ఒక్కొక్కటి వేసి సిమ్లో వేయించాలి. ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లోనే వేగాక నెక్స్ట్ మనము మిక్సీ జార్లో ఉన్న మసాలా పేస్ట్ అందులో వేయాలి. మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా వేసి మనము వాటర్ వేయకుండానే మనం 5 to 10 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ అయినాక తగినంత వాటర్ వేసుకొని సిమ్లోనే మగ్గనివ్వాలి. ఒక 15 to 20 మినిట్స్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మసాలా కర్రీస్కి మనము ఆయిల్ కాస్త తక్కువే వేసుకోవాలి, ఎక్కువ అయిపోతుంది. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఇది ఇప్పుడు చక్కగా మగ్గింది. కర్రీ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.